మిస్టరీ వైరస్ తోటి రష్యా వణికిపోతోంది. అక్కడి ప్రజలు తీవ్ర శ్వాసకోశ సంబంధ వ్యాధులతోటి దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. వైరస్ కారణంగా వారు దగ్గుతున్నప్పుడు రక్తం పడుతోందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తోందని మార్చి 29న పలు నివేదికలు వెలువడ్డాయి. పలు నగరాల్లో ప్రజలు వారాల తరబడి జ్వరం, ఒళ్ళు నొప్పులో తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని, ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నాయి. అయితే కోవిడ్ టెస్టులు చేసినప్పుడు నెగిటివ్ వచ్చిందని, ఇది మరో కొత్త వైరస్ అయి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎన్ని మందులు వాడినప్పటికీ రోగ లక్షణాలు తగ్గట్లేదని తెలుస్తోంది. అయితే ఈ నివేదికలను రష్యన్ అధికారులు ఖండించారు. తాము జరుపుతోన్న పరీక్షల్లో కొత్త వైరస్ వ్యాపించినట్టు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. రకరకాల వదంతులతోటి ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదన్నారు. ఓ బాధిత మహిళకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు మైకోప్లాస్మా న్యూమోనియా ఉన్నట్టు నిర్ధారించారని తెలిపారు. ఒకవేళ కోవిడ్ తరహా వైరస్ వస్తే దానిని ఎదుర్కోవడానికి తగిన సదుపాయాలు ఉన్నాయంటున్నారు అధికారులు. మరోవైపు ఓ భారీ పర్యాటక నౌకలో నోరో వైరస్ కలకలం రేపుతోంది. క్వీన్ మేరీ 2 లగ్జరీ విలాస నౌకలో ఈ వైరస్ కారణంగా 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ విషయాన్ని వెల్లడించినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ క్రూజ్ నౌక మార్చి 8న సౌతాంప్టన్ నుంచి తూర్పు కరేబియన్కు బయలుదేరింది. నౌకలో మొత్తం 2538 మంది ప్రయాణికులు, 1232 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 224 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఈ నోరో వైరస్ బారిన పడ్డట్టు నిర్ధారణ అయింది. మార్చి 18న ఆ నౌక న్యూయార్క్లో ఆగింది. ఆ సమయంలోనే ఈ వైరస్ వ్యాపించినట్టు తెలుస్తోంది. వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించడంతో పాటు నౌకను శానిటైజ్ చేసినట్టు తెలుస్తోంది. నౌకలో మిగిలిన వారికి వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా క్రూజ్ షిప్ క్రూ వెల్లడించారు. నోరో వైరస్ను వామిటింగ్ బగ్ అని కూడా అంటారు. ఈ వైరస్కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. కలుషిత ఆహారం కారణంగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, వికారం, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలుంటాయి. అయితే ఇది 3 రోజుల్లో తగ్గుతుంది అంటున్నారు వైద్యులు.